నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మిగతా సంఘాల నాయకులు సహకరించాలి. మనమే ఒక సంఘంలో ఉన్నట్టు కాదు. తీసుకుని ఇక్కడ రండి, ఈ వైపుకు రండి, చేతులు తీసుకొని సార్ ఇక్కడ ఈ వైపుకు రండి, చేతులు తీసుకొని ఇక్కడ రండి, తీసుకొని ఇక్కడ రండి. 10 లక్షల మంది వైట్లనే ప్రభుత్వ నిర్లక్ష్య మంది వైట్లనే ప్రభుత్వ నిర్లక్ష్య ఉద్యమానికి దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాం. మీకు దయచేసి ఉద్యమానికి సహకరించండి. దయచేసి ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర అన్ని జిల్లా కలెక్టరేట్ టికెటింగ్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 2 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మరి అన్ని జిల్లా కలెక్టరేట్లు ధర్నాలకు ర్యాలీలకు టికెటింగ్లకు ట్రాప్టో పిలుపునిచ్చింది. ట్రాప్టో డిమాండ్ మేరకు ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ జరుగుతూ ఉంది. మరి 12వ PRC నియమించాల్సింది. అధికారంలో రాకముందు ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు మెరుగైన PRC ఇస్తామని చెప్పేసి, సకాలంలో DAలు చెల్లిస్తామని చెప్పేసి మొత్తం ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయినా కనీసం PRC కమిషన్ కూడా నియమించలేని పరిస్థితి ఉంది. 5 విడతల DAలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు ఆ మధ్యంతర బుద్ధిని ప్రకటించలేని పరిస్థితిలో ఉంది. బకాయిలు దాదాపు 30,000 కోట్ల బకాయిలు ఉంది. ఆరోగ్యశ్రీ కార్డులో ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ 11వ PRC బకాయిలు రావాలా, DA బకాయిలు రావాలా. 12వ PRC జూలై 2023 నుంచి అమలులోకి రావాల్సి ఉంటే 2026 సంవత్సరం వస్తున్నాయి. PRC కమిషన్ నియమించలేదు. వెంటనే PRC కమిషన్ నియమించి మరి 30% మధ్యంతరం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. పెండింగ్ లో 5 విడతల DAలను వెంటనే ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో 11వ PRC బకాయిలు కానీ, DA బకాయిలు కానీ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తాను. 2022లో సరెండర్లు కోసం దరఖాస్తు చేసి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ 4 సంవత్సరాలైన సరెండర్లు బకాయిలు చెల్లించారు. 2 సరెండర్లు బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సమస్యలని పరిష్కరించాలని చేపడతాము. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఏదైతే చెట్టు రాయాలి ఉందో ఆ చెట్టును ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. డిమాండ్ చేస్తాను. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపట్టాలని